అస్సలు స్టవ్ మంటనేదే లేకుండా హెల్తీగా ఈ స్వీట్‌ని ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి. ఫస్ట్ అయితే మిక్సీ జార్ తీసుకొని హాఫ్ కప్ వరకు షుగర్ ఏసుకోవాలి. అదే కప్‌తో పావు కప్ వరకు కాజు, ఇంకా కొంచెం బాదం ఏసుకోవాలి. అన్నీ ఒకటే కప్‌తో మెజర్ అయితే చేసుకోవాలి. ఇంకా ఫ్లేవర్ కోసం 4 ఇలాచీ వేసుకొని మెత్తగా పౌడర్‌లాగా మిక్సీ పట్టుకోవాలి. అదే కప్‌తో 1 కప్ వరకు మిల్క్ పౌడర్‌ని వేసుకోవాలి. మిల్క్ పౌడరే మెయిన్ టేస్ట్ ఇస్తది ఈ స్వీట్‌కి. కోవా టేస్ట్ అయితే వస్తది. ఇంకా డ్రై కోకోనట్ ఉంటది కదా! దాన్ని వెనకాల బ్రౌన్ పార్ట్ అయితే తీసుకొని మెత్తగా మిక్సీలో పౌడర్‌లాగా చేసుకొని ఈ పౌడర్‌లో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. కోకోనట్ పొడి పౌడర్‌లో బాగా మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత కాచి చల్లారబెట్టుకున్న పాలని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. పాలని చూసుకుంటూ కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి. కొంచెం పాలు ఎక్కువైనా సరే పిండి అనేది అతుక్కుంటూ ఉంటది చేతికి. సో, చూసుకొని పాలని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఇంకా ఇలా లడ్డులాగైనా చేసుకోవచ్చు. లేదంటే కాజు బర్ఫీ లాగైనా చేసుకోవచ్చు. పిండిని 2 పార్ట్స్ డివైడ్ చేసి ఒకటి వైట్ కలర్‌ది ఇలా పిండి ఇలా అయితే పెట్టేశాను నేను. ఏదైనా ఒక బౌల్ తీసుకొని నెయ్యి అప్లై చేసి ఇలా అయితే సెట్ చేసేసుకోవాలి. ఇంగ మిగతా పార్ట్ ఉంది కదా స్వీటు, అందులో అయితే ఇలా కోకో పౌడరు 1 ½ టేబుల్ స్పూన్ ఏసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదైతే చాక్లెట్ ఫ్లేవర్ కోసం రాగి ముద్దలాగా ఉంది కదా! సో, దీన్ని కూడా తీసుకొని పోయి వైట్ పార్ట్ మీద ఇలా అయితే సెట్ చేసేయాలి మొత్తం. ఇది కొంచెం సెట్ అవ్వడానికి ఒక హాఫ్ అన్ అవర్ వదిలేస్తే బాగా డీమోల్డ్ అయితే ఈజీగా వచ్చేస్తది. సో, ఇలా వచ్చిన తర్వాత మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని కట్ చేసుకొని తినడమే చాలా బావుంటది. టేస్ట్ అయితే హెల్తీ కూడా. థాంక్స్ ఫర్ వాచింగ్.